హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా తరచుగా మనం మాట్లాడుకునే కొన్ని చిన్న చిన్న సెంటెన్స్ని ఈరోజు ఇంగ్లీష్లో చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఇక్కడ లేడు, అది అలా కాదు, నా దగ్గర ఏమీ లేదు, నేను చెప్పేది అదే. ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి తలుపు తీయి అని అంటూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్ అంటే తలుపు తీయి అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను ఇంకా రెడీ కాలేదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ రెడీ ఎట్. ఐఎమ్ నాట్ రెడీ ఎట్ అంటే నేను ఇంకా రెడీ కాలేదు అని. అలాగే అతను ఇక్కడ లేడు అని చెప్తూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ నాట్ హియర్. హీ ఈజ్ నాట్ హియర్ అంటే అతను ఇక్కడ లేడు అని. క్షమించండి, నాకు కొంచెం ఆలస్యమైంది అని చెప్పడానికి సారీ ఐ గాట్ ఏ లిటిల్ లేట్. సారీ ఐ గాట్ ఏ లిటిల్ లేట్ అంటే నాకు కొంచెం ఆలస్యమైంది అని. నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని మనం ఎవరైనా అడగాలనుకోండి, దాని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్. వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్ అంటే నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని. అలాగే చిన్నపిల్లలా చేయకు అని చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డోంట్ బీ చైల్డిష్. డోంట్ బీ చైల్డిష్ అంటే చిన్నపిల్లలా చేయకు. అలాగే అది అలా కాదు అని చెప్పడానికి ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ దట్ అంటే అది అలా కాదు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నన్ను నీతో తీసుకెళ్ళు అని చెప్తూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో టేక్ మీ విత్ యూ. టేక్ మీ విత్ యూ అంటే నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అని. అలాగే ఇప్పుడే నిర్ణయించుకో. ఏదైనా విషయం మనం ఇప్పుడే నిర్ణయించుకో అని చెప్తుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డిసైడ్ ఇట్ నౌ. డిసైడ్ ఇట్ నౌ అంటే ఇప్పుడే నిర్ణయించుకో అని. నువ్వు దాన్ని తీసుకోవచ్చు అని మనం ఎవరికైనా చెప్పాలనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో యూ కెన్ హ్యావ్ ఇట్. యూ కెన్ హ్యావ్ ఇట్ అంటే నువ్వు దాన్ని తీసుకోవచ్చు అని. దానికో కారణం ఉంది, అందుకే అలా చేశాను, దానికి కారణం ఉంది అంటూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఏ రీజన్. దెర్ ఈజ్ ఏ రీజన్ అంటే దానికి కారణం ఉంది అని. నువ్వే ఉంచుకో. ఏదైనా వస్తువుని మన ఎదుటి వాళ్ళని ఉంచుకో అని చెప్పాలనుకోండి, కీప్ ఇట్ యువర్ సెల్ఫ్. కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వే ఉంచుకో అన్నట్టు. అలాగే నేను చెప్పేది అదే. నేను చెప్పేది అదే అంటూ ఉంటాం కదా చాలాసార్లు మనం, దాన్ని ఇంగ్లీష్లో దట్స్ వాట్ ఐ యామ్. దట్స్ వాట్ ఐ యామ్ అంటే నేను చెప్పేది అదే అని. నిన్నెవరు పిలిచారు అని అడగడానికి హూ కాల్ యూ. హూ కాల్ యూ అంటే నిన్ను ఎవరు పిలిచారు అని. అలాగే మన నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఏదైనా అడుగు అని అడుగుతుంటాయి కదా, దాన్ని ఇంగ్లీష్లో ఆస్క్ సంథింగ్. ఆస్క్ సంథింగ్ అంటే ఏదైనా అడుగు అని. అలాగే నేను ఇప్పుడు వెళ్ళనా అని అడగాలనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో షల్ ఐ గో నౌ. షల్ ఐ గో నౌ అంటే నేను ఇప్పుడు వెళ్ళాలా వెళ్ళనా అని. ఎవరు వచ్చారు అని అడగడానికి హూ కేమ్. హూ కేమ్ అంటే ఎవరు వచ్చారు అని. చూశారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.